గైస్ వెల్కమ్ బ్యాక్ అవచ్చిన అమ్ములు ప్రిన్సెస్ ఛానల్ గైస్. ఇప్పుడే తమ్నేల్లో పెట్టిన ప్రకారం ఏపీ ఐసెట్ కౌన్సిలింగ్ 2024. సో చాలా మందికి అయితే చాలా డౌట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ కౌన్సిలింగ్లో అయితే రిజిస్ట్రేషన్స్ చేసుకోవాలా, సో సెకండ్ కౌన్సిలింగ్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చా, ఎలిజిబుల్ అవుతామా లేదా, రిజెక్ట్ చేస్తారా, ఫీజు ఎంత ఉంటుంది అని చెప్పి చాలామంది అయితే అడుగుతున్నారు. సో ఈ డౌట్కి అయితే నేను వీడియోలో చాలా క్లారిటీగా చెప్తాను. సో వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి. నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఈ డౌట్తో చాలామంది సఫర్ అవుతూ ఉంటారు. వాళ్ళ వరకు ఇది రీచ్ అవ్వాలి అంటే మీరు ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం మీరు విజిట్ చేసి ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ గట్టిగా బాదేయండి. మీరు అలా గట్టిగా బాధేయడం వల్ల నేను ఏ అప్డేట్స్ ఇచ్చినా ఫస్ట్ మీరైతే చూడొచ్చు, ఓకేనా. సో ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చాలా చిన్నగా క్లారిటీగా చేస్తాను. సో వీడియో లాగ్ అయినా పర్లేదు, మీకు ఒక క్లారిటీ వస్తే నాకు హ్యాపీ, ఓకేనా. సో ఇప్పుడు అందరు డౌట్ ఏంటంటే, ఫస్ట్ కౌన్సిలింగ్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలా. చాలామంది అయితే ఫస్ట్ కౌన్సిలింగ్లో అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోలేదు. ఎందుకంటే కొంతమందివి రిజల్ట్స్ రాకపోవడం వల్ల, సర్టిఫికేట్స్ రాకపోవడం వల్ల వాళ్ళైతే రిజిస్ట్రేషన్ అనేది చేసుకోలేదు. సో ఇప్పుడైతే వాళ్ళు సెకండ్ కౌన్సిలింగ్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని అడుగుతున్నారు. సో ఎవరైతే ఫస్ట్ కౌన్సిలింగ్లో రిజిస్ట్రేషన్ చేసుకోలేదో వాళ్ళందరూ అయితే సెకండ్ కౌన్సిలింగ్లో రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు, ఓకేనా. రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. సో రిజిస్ట్రేషన్ ఫీజు అనేది ఎంత ఉంటుంది అంటే, సో ఓసీ బీసీ వాళ్ళకైతే 1200 ఉంటుంది. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 600 ఉంటుంది. పిహెచ్డి వాళ్ళకు కూడా, అదే పిహెచ్పి వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా 600 ఉంటుంది, ఓకేనా. సో ఎవరైతే కంగారు పడకండి, మీరు ఎలిజిబుల్లే, ఎవరు కూడా రిజెక్ట్ కాదు, రిజెక్ట్ చెయ్యరు కూడా. సో ఫస్ట్ కౌన్సిలింగ్లో ఎవరైతే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోలేదో, ఈ కౌన్సిలింగ్కి ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేదు, ఏపీ ఐసెట్ 2024 కౌన్సిలింగ్కి ఫస్ట్ కౌన్సిలింగ్లో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేదో, సో అది ఏదో ఒక కారణాల వల్ల చేసుకోకపోయి ఉంటారు. వాళ్ళందరూ కూడా సెకండ్ కౌన్సిలింగ్ డేట్స్ పడగానే మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అందరూ కూడా దీనికి ఎలిజిబుల్లే, ఎవరిది కూడా రిజెక్ట్ చెయ్యరు, ఓకేనా. సో నేను హామీ ఇస్తున్నాను, ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే ఫస్ట్ కౌన్సిలింగ్లో రిజిస్ట్రేషన్ చేసుకోలేదో వాళ్ళందరూ కూడా సెకండ్ కౌన్సిలింగ్లో అప్లై చేసుకోండి. మీకు నచ్చిన కాలేజ్ వస్తుంది, ఓకేనా. సో అందరూ హ్యాపీగా ఉండండి, ఓకే. సో ఇది మీరందరూ ఎలిజిబుల్లే, ఎవ్వరు రిజెక్ట్ చెయ్యరు. ఫీజు కూడా చెప్పాను. సో ఓసీ వాళ్ళకి, ఓసీ బీసీ వాళ్ళకి 1200 ఉంటుంది. అలాగే ఎస్సీ ఎస్టీ పిహెచ్పి క్యాండిడేట్స్ ఉంటారు, వాళ్ళందరికీ 600 అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఇది ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. సో మళ్ళీ ఫైనల్గా ఒక్క స్టేట్మెంట్లో అయితే నేను చెప్తాను, ఎవరైతే ఫస్ట్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ చేసుకోలేదో, ఎవరికైతే ర్యాంక్ వచ్చిందో, ఎవరికైతే ర్యాంక్ వచ్చి ఎవరైతే క్వాలిఫై అయ్యారో ఏపీ ఐసెట్ ఎగ్జాము, వాళ్ళందరూ ఫస్ట్ కౌన్సిలింగ్ కొంతమంది రిజిస్ట్రేషన్ చేసుకోలేదు, వాళ్ళందరూ కూడా ఇప్పుడు సెకండ్ కౌన్సిలింగ్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మీ ప్రొఫైల్ అనేది ఎవరు కూడా రిజెక్ట్ చెయ్యరు, ఓకేనా. నేను హామీ ఇస్తున్నాను. మీ అందరు కూడా ధైర్యంగా సెకండ్ కౌన్సిలింగ్లో అయితే అప్లై చేసుకోండి. కౌన్సిలింగ్కి మీరు జాగ్రత్తగా ఫస్ట్ టైం నుంచి అన్నీ కూడా కరెక్ట్గా ఇవ్వండి. మీ ఫోన్ నెంబర్, మెయిల్ ఐడి, సో మీ నేమ్స్, మీ ఫాదర్ నేమ్స్, మీ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఓవరాల్గా కూడా అన్నీ కరెక్ట్గా ఇవ్వండి. నేను ఆల్రెడీ ఫస్ట్ కౌన్సిలింగ్లో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అవన్నీ కూడా వీడియోస్ చూడండి. సో ఒక క్లారిటీ అయితే వస్తుంది, ఓకేనా. నేను నెక్స్ట్ వీడియోలో అయితే సెకండ్ కౌన్సిలింగ్ డేట్స్ ఎప్పుడు పడతాయి అని చెప్పి నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. సో ఇప్పుడు పడతాయి, ఎప్పుడు పడతాయి అని చెప్పి నేను క్లారిటీ అయితే ఇస్తాను, ఓకేనా. సో ఇది ఈరోజు వీడియో అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ అమ్ములు ప్రిన్సెస్. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు హెల్ప్ చేస్తూ ఉంటే ఇలాంటి మరిన్ని వీడియోస్ ఇంకా తీసుకొని రాగలను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.